ఎలా ఉంది? నేను మీ జోయా సన్నాని. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ ఏంటో చూసేద్దామా? ముందుగా కొద్దిగా అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి అండి. వీటిలన్నిటిని మనం కచ్చపచ్చగా దంచేసుకుందాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయిందండి. మనం పోపన పెట్టేసుకున్నాము. కొద్దిగా ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి అండి. ఇవన్నీ వేసేసుకున్నాము. ఇందులోనే కొన్ని పల్లీలనే వేసేసుకున్నాము. పల్లీలతో పాటు కొంచెం క్యాషూ నట్స్ కూడా వేసేసుకున్నామండి. వేసేసుకొని వీటినన్నిటిని ఫ్రై చేసుకున్నాం. అది వేగిపోయిందండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అనేది వేసేసుకున్నాము. కొద్దిగా ఇంగువ వేసేసుకున్నాము. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా పసుపు వేసుకున్నామండి. సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ అనేది వేసేసుకున్నామండి. నేను 3 లెమన్స్ అనేది తీసుకున్నాను. వేసుకునేసి 1 మినిట్ పెట్టి తీసేసుకుంటే సరిపోతుందండి. ఇది కొద్దిగా చల్లారాలండి. పోపు చల్లారిందండి. ముందుగా కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మన లెమన్ రైస్ అనేది రెడీ అయిందండి. పక్కన పెట్టుకుందాము. మనం ఒక స్వీట్ రెసిపీ కూడా చేద్దామండి. నేను చేసే రోజు స్వీట్ వచ్చేసి ఈ జాక్ ఫ్రూట్ కేసరి చేస్తున్నాను. ఈ జాక్ ఫ్రూట్ కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దామండి. జాక్ ఫ్రూట్ని సీడ్స్ తీసేసి స్మాల్ పీసెస్గా కట్ చేసి మనం పక్కన పెట్టుకుందాము. ఫ్రూట్ అనేది ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకునేసి ప్యాన్లో గీ అనేది యాడ్ చేసుకున్నాము. క్యాష్యూ నట్స్ అనేవి ఫ్రై చేసేసుకున్నాము. ఫ్రై అయిపోయిందండి. మన జాక్ ఫ్రూట్ పీసెస్ అనేది వేసేసుకున్నాము. ఏలోపు మనము హాట్ వాటర్లో పెట్టుకున్నామండి మన కేసరి కోసం. ఫ్రూట్ అనేది కూడా ఫ్రై అయిందండి. దీన్ని కూడా తీసేసుకున్నాము. ఇందులోనే మనం 1 కప్ వరకు రవ్వ అనేది తీసేసుకున్నాము. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్నామండి. రవ్వ కూడా బాగా ఫ్రై అయిందండి. ఇందులోనే మనము వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాము. 1 కప్ రవ్వకి 3 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని ఇది బాగా కుక్ అయిపోవాలి. ఈ విధంగా కుక్ అయ్యేటప్పుడే కొద్దిగా సాఫ్రాన్ అనేది యాడ్ చేసుకుందాం. రవ్వ అనేది బాగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం షుగర్ అనేది యాడ్ చేసేసుకున్నాము. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ అనేది తీసుకున్నానండి. ఓకేనా? ఎందుకంటే జాక్ ఫ్రూట్లో కొంచెం స్వీట్ ఉంటుంది కదా, అది బ్యాలెన్స్ అయిపోతుంది. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జాక్ ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకుంటాము. కొద్దిగా ఇలాచి పౌడర్ అనేది వేసేసుకున్నామండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాజు కూడా వేసేసుకున్నాము. ఇందులోనే కొద్దిగా గీ అనేది యాడ్ చేసుకుందామండి. మనము జాక్ ఫ్రూట్ కేసరి రెడీ అయిపోయిందండి. అది కూడా వేసేసుకున్నామండి. ఈ రెసిపీ అనేది ఇంకో వేలో చూపిస్తాము. మన లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇంకో లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందు ఉంటాను.